లైఫ్ టైంలో చూసుకుంటే ప్రతి 28 రోజులకి ఒకసారి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధానంలో ఏమవుతుందంటే వారు బయట మార్కెట్లో దొరికేటటువంటి రకరకాలైనటువంటి శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. ఆ శానిటరీ నాప్కిన్స్ వల్ల రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే సర్వైకల్ క్యాన్సర్స్ కానివ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అలా రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఆ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు కాటన్ యూజ్ చేయకోకుండా ఒక మనం చెక్క పొట్టుని యూజ్ చేయడం వల్ల, చెక్క పొట్టుని ఎలా యూజ్ చేస్తారండి అని మనం అనుకుంటున్నాం. చెక్క పొట్టుని ఏం చేస్తున్నారంటే ప్రాసెస్ ద్వారా బ్లీచింగ్ యూజ్ చేసి వైట్ గా తయారు చేసి దాన్ని నాప్కిన్స్ లోపల పెడుతున్నారు అనమాట. ఎప్పుడైతే బ్లీచ్ చేస్తున్నారో ఆ పొట్టుని, ఆ బ్లీచింగ్ వల్ల ఏమవుతుందంటే అది లోపల ఉంటుంది, ఆ ప్యాడ్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఆ సమయంలో మెన్సెస్ టైంలో తడి అవుతుంది కదండి, ఆ తడి అవడం వల్ల ఈ బ్లీచ్ ఏమవుతుందంటే ఒక భయంకరమైనటువంటి కెమికల్ కింద మారుతుంది. ఆ భయంకరమైనటువంటి కెమికల్ ఏంటి అంటే డయాక్సిన్. మీరు నెట్లో ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, అందరూ చదువుకున్నారు. డయాక్సిన్ అనేటటువంటి భయంకరమైనటువంటి కెమికల్ ఏం చేస్తుందంటే ఆడవారి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ కి కారణం అవుతుంది అనమాట. అది ఏంటి అన్నది ఎంత దారుణంగా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన ఇది వెస్టీజ్ కంపెనీకి సంబంధించినటువంటి శానిటరీ నాప్కిన్. ఓకే అండి, ఇది ఒక అదర్ బ్రాండ్. ఇక్కడ చూడండి, శానిటరీ నాప్కిన్ ప్యాకెట్ కూడా చాలా ఎక్సలెంట్ ప్యాకింగ్ ఉంటుంది. ఏంటి అంటే ఈ ఫ్రంట్ ఉంది చూసారో, ఇది మనకి ఓపెన్ చేయడానికి చాలా చక్కగా అనువుగా ఉంటుంది అనమాట. మనం చక్కగా నీట్గా ఓపెన్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బయట మనకి దొరికే ప్యాకెట్స్ ఏంటంటే వన్స్ మనం ఇలా ఓపెన్ చేసామంటే నో వే టు క్లోజ్. దీనివల్ల ఏమవుతుందంటే లోపలికి గట్టది తడేది తగులుతుంది కదండి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫామ్ అవడం ఇలాంటివన్నిటిని అవ్వచ్చు అనమాట. దీనికైతే పూర్తిగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్యాడ్ నేను ఒకటి తీసాను చూడండి. దీన్ని నేను చూడండి, బయట ప్యాడ్ ఇదేమో ఇందులో ఉన్నది. దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేదు. ఇది చూడండి, పైన ఒక కవర్, ఎంత సెక్యూర్ గా పెట్టారు చూడండి. పైన ఒక కవర్ తీసేస్తాం. నెక్స్ట్ ప్యాడ్, ప్యూర్ కాటన్ లేయర్. ఇదంతా కూడా ప్యూర్ బ్రీతబుల్ కాటన్ లేయర్ ఈ పైన ఉన్నదంతా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఇంకొక లేయర్. ఇక్కడ మధ్యలో మనకి ఒక పింక్, ఇప్పుడు ఇది ఓల్డ్ ప్యాడ్ అనమాట అండి, బ్లూ పింక్ కలర్ ఉంది. ఇదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుంది మీకు. ఈ చిప్ అంటారు అనమాట. ఇదేమంటే యానయాన్ చిప్. యానయాన్ అంటే ఏం కాదండి, మనకి ఆరోగ్యవంతమైనటువంటి అయాన్స్ ఇచ్చేది. ఆ టైంలో మనకి రిలీజ్ అయ్యేటటువంటి ఆ బ్యాక్టీరియా, వైరస్ వాటిని అన్నిటిని కూడా ఈ చిప్ ఏం చేస్తుందంటే కిల్ చేసి చక్కగా మనకి ఫ్రెష్ బ్రీతింగ్ ని అందిస్తుంది అనమాట బాడీకి. ఇప్పుడు నేను ఇవి కూడా మనకి ప్యూర్ గా అంటే గ్లూతో ఉన్నటువంటి కంప్లీట్ వింగ్స్ అనమాట అండి. వీటి వల్ల లీకేజ్ అనేది ఉండదు. ఆ గ్లూ కూడా మనకి బయట వాటిలో గ్లూ ఎలా ఉంటుందంటే కెమికల్ గ్లూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్లాంట్ గ్లూ అంటే జిగురు అనమాట అండి, అతికేది. చూడండి, ఇదంతా కూడా ప్యూర్ కాటన్. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. అగ్గిపుల్లో వేసి వెలిగించామనుకోండి, ఇప్పుడు ప్లాస్టిక్ అనుకోండి ఎలా వెలుగుతుంది?
తోడిపోతున్నట్టు సరే సరే మన వెలుగు వచ్చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మామూలుగా కాటన్ క్లాత్ అంటుకుంటే ఎలా వస్తుంది మంట, అలాగా ఆగిపోతూ ఆగిపోతూ వస్తుంది అన్నమాట. ఇది యానియాన్ షిప్. ఇప్పుడు ఇది మనం వాడేటటువంటి ఎంత అబ్జార్బెంట్ అంటే అసలు మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట. చూడండి, ఇందులో వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇందులో వాటర్ తక్కువ ఉంది, దీంతో కంపేర్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ బ్రీతబుల్ దీన్ని ఇందులో ఉంచుతున్నాను. ఇప్పుడు అదర్ బ్రాండ్ది, దీనికి ఓకే తీస్తాం, వెనకాల ఇది కూడా తీస్తాం. ఇది చూడండి, కంప్లీట్ ప్లాస్టిక్ లేయర్. పట్టుకుంటే మీరే చెప్తారు అది కాటనా ప్లాస్టిక్ అని. చూసారా, చూసారా ఇలా లాగుతుంటే ఎంత డస్ట్ వస్తుందో చూసారా. ఇదిగో మీకు కూడా కనిపిస్తుంది. ఇది మనం తక్కువ వాటర్ ఉన్న గ్లాసులో వేసాం. ఇది ఇంకా లేయర్ కొంచెం ఇంకా తీసేసి ఉండాల్సింది, పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది. తర్వాత చూడండి, జెల్ ఫామ్. ఇంత ఫ్లో ఉంటుందండి యాక్చువల్గా. ఇది నియర్గా ఒక 200 ml వాటర్ తీసుకున్నాను నేను. జెల్ ఫార్మేట్లో ఉండిపోదు. మళ్ళీ ఇది మనం వాడేసిన తర్వాత బయట మనం ఏంటంటే బయట అది వేసేసినప్పుడు వాటర్లో అది వేసినప్పుడు ఏమవుతుందంటే అది పర్యావరణానికి కూడా హాని కలగదు. ఇందులో కాస్త ఉప్పు వేసామనుకోండి మొత్తం ఇదంతా మళ్ళీ వాటర్ అయిపోతుంది. వాటర్ కింద అందులో పోయింది. లేకపోతే చూడండి, మళ్ళీ వాటర్ ఇందులో పోస్తున్నాను నేను. సగం వాటర్ కూడా తీసుకోలేదు. చూసారండి, ఎంత అంటే 200 ml 250 ml ఫ్లో, ఎంత ఫ్లో అయినా కూడా ఇది అబ్జర్వ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది అనమాట అండి. ఇదంతా కూడా పూర్తి జెల్ ఫామ్ లో ఉంటుంది అనమాట అండి. ఇంకా ఈ లేయర్ కూడా నేను కట్ చేసేసి ఉంటే ఇంకా బాగా వచ్చిండేది. లేయర్ తీసేస్తున్నాను. ప్యూర్ కాటన్ లేయర్ అనమాట అండి ఇది. చూసారా జెల్ ఫార్మేట్, ఎంత జెల్ ఫార్మేట్ ఉందో. అర్థమైందా లేడీస్? ఇదంతా కూడా మనకి ఎంత ఆరోగ్యకరమైనది అంటే అసలు ఆషామాషి కాదండి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యానికి, ఇంట్లో ఆడవారి ఆరోగ్యం అంతే కదండి, చాలా ఇంకా ఆడవారి ఆరోగ్యంగా ఉంది అంటే ఇంకా హెల్తీగా ఉన్నారు అంటే ఫ్యామిలీ అంతా కూడా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అనమాట. అలాంటి ఆరోగ్యాన్ని ప్రతి స్త్రీ కూడా సొంతం చేసుకోవాలండి. అలాగే నా బ్యాగ్లో ఇంకోటి ఉంది, అది కదండి ఇంకొక గ్లాస్. అలాగే ఇంకొక డెమో కూడా చేస్తున్నానండి. మనం తాగే నీళ్లు మనం ప్రతిరోజు మన శరీర బరువును బట్టి ప్రతి 20 kgలకి 1 లీటర్ నీళ్ళు తాగాలి. ఒక 20 kgలకి 1 లీటర్ వాటర్ తాగాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక 60 kgలు ఉన్నాను అనుకోండి, ఎన్ని లీటర్లు తాగాలి? 3 లీటర్లు తాగాలి. కాబట్టి మన బరువుకి ఒక 20 kgలకి 1 లీటర్ నీరు అయితే తాగాలి. మన బాడీ అంతా కూడా ఎలాగా నీటితోనే కదా, 90% నీరు ఉంటుంది మన శరీరం అంతా. ఇప్పుడు మనం అలాంటి నీరు, మనం ఎలాంటి నీరు తాగుతున్నాం? ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి నీరు తీసుకొచ్చారు మేడం గారు. మనం తాగే నీటిలో
అంటే ఇప్పుడు మన శరీరం అంతా కూడా ఆల్కలైన్ ఎసిడిటీ బాడీ. అంటే ఎసిడిటీ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎసిడిటీ పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే మనం యాసిడ్ ఎక్కువ ఫామ్ అవుతున్నటువంటి ఆహార పదార్థాలు, యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లము, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏంటి అంటే pH స్కేల్ ని చూసేటటువంటి ఒక ఇండికేటర్ అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం తాగే నీళ్లు ఎసిడిక్ గా ఉన్నాయా, బేసిక్ గా ఉన్నాయా అన్నది మనకు తెలుస్తుంది. ఎసిడిక్ అంటే ఇక్కడ pH అంటే చూడండి మీకు తెలుస్తుంది. pH అంటే గ్రీన్ కలర్ లో ఉంది కదండి ఇండికేషన్. ఆ గ్రీన్ కలర్ లో ఉంటే అది న్యూట్రల్ అన్నమాట. ఆ యాసిడ్స్ ఎలా ఉండాలి అంటే కొంచెం తగ్గి ఉండాలన్నమాట. అప్పుడు మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇండికేటరు అమ్మో యాక్చువల్గా చూడండి వాటర్ చాలా ఎసిడిక్ గా ఉన్నాయి, ఎల్లో కలర్ లో ఉన్నాయి. చూడండి 6 pH ఉంది. అంటే చాలా ఎసిడిక్ గా ఉన్నాయి. ఇంత ఎసిడిక్ వాటర్ అంటే మనం అంటే నీళ్ళు మనం ప్యూరిఫైడ్ నుంచి వాటర్ తీసుకుంటున్నాం కానీ ఆ వాటర్లో మన శరీరానికి ఉండేటటువంటి ఆల్కలైనిటీ అనేది దానికి అందట్లేదు అనమాట. ఇప్పుడు మన దగ్గర అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. ఇదేంటి అంటామంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటాం అనమాట. అంటే మనం తాగే నీళ్ళలో ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఇచ్చారు మనకి, కానీ ఆ నీళ్ళల్లో మన శరీరానికి అవసరమైనటువంటి మినరల్స్ అయితే లేవు. కాబట్టి ఇది వాటర్ ఎసిడిక్ గా మారింది. అవునండి, ఇప్పుడు వాటర్ అయితే ఉంది ఇక్కడ మనం తాగడానికి, గబగబా ఇల్లు గ్లాస్ నీళ్ళు తాగేయచ్చు, కానీ ఆ నీళ్ళ వల్ల మన శరీరానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు మన దగ్గర మన కంపెనీ, మన వెస్టీజ్ కంపెనీ చాలా సూపర్ ప్రోడక్ట్ మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చి దగ్గర మనకి 1.5 years అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ పేరు ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అంటే మన శరీరానికి యాక్చువల్ గా మన బాడీ తన బయోలాజికల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవడానికి, బయోలాజికల్ యాక్టివిటీస్ అంటే నిద్రపోవడం, కూర్చోవడం, ఊపిరి తీసుకోవడం, ఇవన్నీ మన శరీరంలో జరిగేటటువంటి పనులు అన్నమాట. ఆ పనులన్నీ సక్రమంగా జరగడానికి మన శరీరానికి ఎన్ని రకాలైనటువంటి మినరల్స్ కావాలి అంటే 64 రకాల మినరల్స్ కావాలి. కానీ మనం తినే ఆహారం ద్వారా కానీ తాగే నీటి ద్వారా కానీ మనం మినరల్స్ ఏమీ అందించట్లా. చాలా తక్కువ ట్రేసెస్ అమౌంట్ లో మనకి అందుతున్నాయి. ఇందులో ఏముంటాయి అంటే ఒక 84 రకాలైనటువంటి మినరల్స్ ని ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్. ఎక్కడ ఏ కంపెనీ దగ్గర దొరకదు మనకి. ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట అండి. గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ ఉథాయ్ అంటే యుఎస్ లో ఉన్నటువంటి ఉథాయ్ అనేటటువంటి ఒక సాల్ట్ లేక్ దగ్గర నుంచి అక్కడ ఒక పేటెంటెడ్ రైట్స్ తీసుకొని ఇది డ్రాప్స్ తయారు చేయడం జరిగిందనమాట. ఇది మనం తాగే నీటిలో 1 లీటర్ నీటిలో ఒక 7 డ్రాప్స్ కలుపుకొని తాగడం వల్ల మన శరీరం అంతా కూడా ఆల్కలైన్ అయ్యి, ఆల్కలైన్ పెరగడం వల్ల మన శరీరంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, మెయిన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే కంపెనీ మనకి గ్యారంటీ ఇస్తుంది. ఏమని అంటే ప్రోడక్ట్ మీదే రాసేస్తుంది. వెస్టీజ్ ఆఫర్స్ 100% ప్రోడక్ట్ క్వాలిటీ గ్యారంటీ. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ త్రూ ది రిటర్న్ పాలసీ అని నేను చెప్తున్నాను. 100% ఈ ప్రోడక్ట్ మనకి గ్యాస్ ప్రాబ్లమ్ని కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్ని కానీ తీసి పారేస్తుంది విత్ ఇన్ 1 month లో. నేను ఈ ఎసిడిక్ వాటర్ లో ఏం చేస్తున్నానంటే ఈ మినరల్ డ్రాప్స్ వేస్తున్నాను. వేస్తే ఏమవుతుందో చూద్దామండి. గ్లాస్ ఇప్పుడు కొట్టాలండి. pH లెవెల్ చూడండి, బ్లూకి వస్తుందా?
ఉన్నాయా అండి? మినరల్స్ ఉన్నాయా? మన బాడీని ఆల్కలైన్ చేస్తుందా? మన బాడీలో ఉన్న ఎసిడిటీని పోగొడుతుందా లేదా? ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వెస్టీజ్ అంటే నాకు చాలా 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 అద్భుతమైనటువంటి సంస్థ. అసలు దీన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకూడదు. ఇది మిస్ చేసుకుంటే మనం జీవితంలో అన్ని కోల్పోయినట్టే. ఏమున్నా కోల్పోయినట్టేనండి. కోటీశ్వర్లైనా సరే దీన్ని మిస్ చేసుకుంటే ఆరోగ్యాన్ని కోల్పోయినట్టే. ఓకే అండి, థ్యాంక్ యూ.